రైట్. అదేది గ్యాస్ కొరత అనేది డైరెక్ట్గా ముందుగా హోటళ్ళు రెస్టారెంట్ల మీద పడింది. నిన్ననే మనం చూసాం. చెన్నై హోటల్స్ అసోసియేషన్ అయితే ప్రధానమంత్రికి లేఖ రాసింది. బెంగళూరు నుంచి కూడా హోటల్స్ అసోసియేషన్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం విజయవాడ అండ్ హైదరాబాద్కు సంబంధించి కూడా, ఎందుకంటే వాళ్ళకే ఫస్ట్ ఎఫెక్ట్ పడింది కాబట్టి, కొన్ని రెస్టారెంట్లు హోటళ్ళు మూసుకున్నారు కాబట్టి. రైట్, ఒకసారి మనం విజయవాడ వెళ్దాం. విజయవాడ నుంచి ప్రతి శ్రీధర్ ఉన్నారు అండ్ హైదరాబాద్ నుంచి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కూడా ఉన్నారు. సో ఫస్ట్ విజయవాడ వెళ్దాం, శ్రీధర్తో మాట్లాడదాం. శ్రీధర్, ఏంటి ఇప్పుడు విజయవాడలో పరిస్థితి ఎలా ఉంది? హోటల్ యజమానులు ఏమంటున్నారు? ఏమైనా ఎక్కడైనా కొన్ని రెస్టారెంట్లు మూసారంటున్నారు, నిజమేనా అది? అండ్ ఇవాళ సీఎంని అండ్ మంత్రిని కలుద్దామంటున్నారు. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? చూసుకోవచ్చు, గ్యాస్ కొరత, కమర్షియల్ సిలిండర్ల కొరత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. ఈరోజు విజయవాడ నగరంలో కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ ఇప్పటికే మూసివేసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనం బీసెంట్ రోడ్లో ఉన్నాం. చూసుకోవచ్చు, బీసెంట్ రోడ్లోని ఒక ప్రధానమైన హోటల్ కూడా ఈరోజు క్లోజ్ చేసిన పరిస్థితి నెలకొంది. ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కస్టమర్లకు విజ్ఞప్తి, గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా హోటల్ మూసివేయబడింది, కావున కస్టమర్లు సహకరించవలసిందిగా కోరుతున్నాం. ఇట్లు గుడ్ మార్నింగ్ హోటల్ యాజమాన్యం ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు కొంత రోజుకు ఒక సిలిండర్ అట్లా ఇచ్చారు, కానీ ఈరోజు పరిస్థితి మాత్రం చాలా దారుణంగా తయారైందని మాత్రం హోటల్స్ యాజమాన్యాలు అంటున్నాయి. నిన్న సాయంత్రం చూసుకుంటే మాత్రం మొత్తం కూడా హోటల్స్ యాజమాన్య అసోసియేషన్ ఒక జేఏసీగా ఏర్పడి ఈరోజు మంత్రినితో పాటు ముఖ్యమంత్రిని కూడా కలిసి ఒక వినతి పత్రం ఇస్తామనే ఆలోచనలో ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ కొరత ఎక్కువగా ఉంది. కనీసం రోజుకి రెస్టారెంట్లకు కానీ హోటల్స్కి కానీ ఒక్క సిలిండర్ అన్న ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కనిపిస్తుంది. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి హోటల్ యాజమాన్యంతో మాట్లాడదాం. సార్, అసలు గ్యాస్ కొరత కారణంగా ఈరోజు పూర్తిగా హోటల్ మూసివేసిన పరిస్థితి నెలకొంది. అదే ఇదే పరిస్థితి కొనసాగితే రేపు వర్కర్ల పరిస్థితి కానీ, మీ పరిస్థితి కానీ, ఈ రెంట్లు కట్టాలి, పూర్తిగా ఈ పరిస్థితి ఏమి సార్? చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఈ గ్యాస్ ఎన్ని రోజులుగా వస్తుందో అనేది మనకి కరెక్ట్ అయిన అవగాహన లేదు. మా దగ్గర స్టాఫ్ కూడా ఒక 35-40 మెంబర్స్ ఉన్నారు. వీళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేసి ఉన్నారు. కేరళ వాళ్ళు ఉన్నారు, చెన్నై నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, తూర్పు గోదావరి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఎంత రూము అకామిడేషన్ మేము ఇచ్చాం. ఈరోజు వాళ్ళు కూడా ఫుడ్ పెట్టడానికి గ్యాస్ లేని పరిస్థితిలో ఉంది. మేము అంటే గ్యాస్ కూడా బ్లాక్లో అమ్ముతున్నారని ఆరోపణలు, మీరేమైనా బ్లాక్లో కొనడానికి ట్రై చేశారు? మేము ఆరోపణలు ఉన్నాయి, గ్యాస్ బ్లాక్లో అమ్ముతున్నారు, అక్కడ అమ్ముతున్నారు, ఇక్కడ అమ్ముతారని. కానీ మాకు కరెక్ట్ అయిన డీటెయిల్స్ తెలీదు. మేము కూడా గ్యాస్ బ్లాక్లో కొనుక్కున్నంత వ్యాపారం చేసేంత ఇదిలో లేదు మేము. మాకు అది ఎక్కడ అమ్ముతున్నా కూడా తెలియట్లేదు. అంటే మీ అసోసియేషన్ కూడా రాత్రి మీటింగ్ పెట్టుకున్నారు. మీకు అసోసియేషన్ వాళ్ళు ఏమని మీకు చెప్పారు? గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉండదు, మీ గ్యాస్ ఏజెన్సీలు మీకు వేస్తారు అంటున్నారు. కానీ మాకు ఏజెన్సీలు మా ఫోన్ కూడా రిప్లై చేయట్లేదు. అంటే గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు చూసుకుంటే మాత్రం ఫోన్ కూడా ఎత్తని పరిస్థితి నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి వర్కర్తో కూడా ఒకసారి మాట్లాడదాం. సార్, దాదాపు చాలామంది వర్కర్లు పనిచేస్తున్నారు, మొత్తం కూడా రోడ్డును పడే పరిస్థితి ఏంటి? చాలా ఇబ్బందిగా ఉంది. ఇది మేము బయట ఊరు నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సుమారుగా మా దగ్గర 40 మంది స్టాఫ్ ఉన్నారు. 40 మందికి రూమ్ ఇచ్చారు. రూమ్ ఇస్తే తినడానికి, ఉదయం తినడానికి కానీ మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు ఇంకెక్కడ తినాలి? మేము కొనుక్కొని తినలేని పరిస్థితి మాది రోజువారీ కూలీ. చూసుకోవచ్చు, ఇది పరిస్థితి. విజయవాడ నగరంలో చూసుకుంటే మాత్రం అన్ని హోటల్స్ కూడా ఈరోజు దాదాపు సగం వరకు హోటల్స్ కానీ రెస్టారెంట్లు కానీ మూసిన పరిస్థితి నెలకొంది. రేపు కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం దాదాపు 90% హోటల్స్ కానీ రెస్టారెంట్ కానీ చిన్న చిన్న రోడ్డు పక్కన ఉన్నటువంటి బండ్లు కూడా అన్నీ కూడా క్లోజ్ అయ్యే పరిస్థితి నెలకొంది. దీనివల్ల చూసుకున్న మాత్రం ఇక్కడ హాస్టల్స్లో ఉంటున్న విద్యార్థులు కానీ లేకపోతే బ్యాచిలర్స్ కానీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ మనం నిలబడ కొద్దిసేపు చూసుకుంటే మాత్రం ఇక్కడ హోటల్ దగ్గరికి దాదాపు 10ల సంఖ్యలో ఇక్కడ టిఫిన్ చేయడానికి వచ్చారు విద్యార్థులు కానీ బ్యాచిలర్స్ కానీ. వారందరి పరిస్థితి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని మాత్రం హోటల్ యాజమాన్యాలు ఉంటున్నాయి. ప్రభుత్వం దీనిపైన తక్షణమే చర్య తీసుకొని ఏదో ఒక పరిష్కారం ఆలోచించాలని మాత్రం ఈ జేఏసీ కూడా అంటున్నారు. రైట్ శ్రీధర్, అది విజయవాడ రెస్టారెంట్లు, హోటల్ ఓనర్లు చెప్తున్న మాటలు.